అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తామని చెప్పి అంటున్నారు, పడుతున్నాయా మరి డబ్బులు? అవి పడుతున్నాయి అంటున్నారు కొంతమంది, కొంతమందికి ఆగినాయి అంటున్నారు. ఆ. అవి ఎట్లా ఉందో మనకైతే మరి నీ తెలియదు. పేరు చూసుకున్నావా సచివాలయంకి వెళ్ళి, ఉందో లేదో? నా పేరు ఉంది. పేరుంది. ఎంత పడతాయి డబ్బులు? మోడీ ఇవాళ 2,000 వేస్తాడు, రేపేమో చంద్రబాబు నాయుడు వేస్తాడు. మోదీతో కలిపి కొద్ది డబ్బులు ఆయన కూడా కలిపి వేస్తాడు. మొత్తం 20,000 చెప్పాడు ఆయన. 22 సార్లు మోడీ 4,000, రేపేమో చంద్రబాబు. సరే, ఇప్పుడు జగన్ టైంలో కూడా వేశారు కదా రైతు భరోసా, అప్పుడు ఎంత వేశారు? ఇప్పుడు 14,000. 14,000. అప్పుడు మోదీ అంతా మోదీ అదే 6,000. మా మోడీది ఆ డబ్బులే. మోడీ అంటే అసలు చంద్రబాబు నాయుడు పెంచడమే. చంద్రబాబు నాయుడు పెంచుతున్నారు. అంటే ఇప్పుడు అందరికి పడతాయి అంటావు అవి, లేకపోతే దీంట్లో కూడా కత్తిరింపులు ఉంటాయి ఏమైనా? చెప్పలేం, ఉంటే ఉండవచ్చు లేకపోవచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. దాని గురించి మనం చెప్పుకునేది కాదు కాదు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నాయి అనుకున్నా నీకు, ఒక్కో ఎకరానికి ఇప్పుడు 20,000 అని చెప్పంటున్నారు కదా రైతులకి. 10 ఎకరాలు ఉంటే 10-20 వేసారు ఆడ ఇంత ముందు. ఇప్పుడు ఈడ కూడా అంతేనా, లేకపోతే ఎన్ని ఎకరాలు ఉన్నా గానీ ఒకే లబ్ధా? నేను అనుకుంటా ఒకటే అనుకోండి. ఇంత ముందు అయితే ఒకటే లబ్ధి వేశారు, మీకు 3 ఉన్నా 4 ఎకరాలు ఉన్నా 13,000 వేసారు, అంతేనా? అటువరకు అంతే. ఇప్పుడు ఎకరానికి వేయరు అనుకుంటాం, మరి వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. రేపు వేస్తే కానీ తెలియదు. వేసేదాకా తెలియదు అంటావు. అంటే సంవత్సరం లేట్ అయింది కదా, జనాలు ఏమనుకోవట్లేదు మరి? సంవత్సరం లేట్ అయిందంటే ప్రభుత్వం బాకీల్లో ఉందని దేవుడి కాళ్ళే ఆగారు. ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చే ముందు తెలీదా బాకీలో ఉందని చెప్పి? బాకీలో ఉందని తెలుసు, తెలియకుండా ఎవరు ఉండరు. రెండు రెండే, అది చేయాలి ఇది చేయాలంటావు. దేనికి దానికే. దీనికి దానికే అంటావు మరి. ఆ సరే, ఈ డబ్బులు పడ్డాం, ఇప్పుడు ఏం చేస్తావు ఆ డబ్బులతో మరి? వ్యవసాయానికి యూజ్ చేసుకుంటావా, లేకపోతే ఏమైనా బయట పనులు ఏమైనా ఉన్నాయా? బయట పనులే కాదు, ఇప్పుడు రేపటానికి చేతలు పెట్టుకోవాలి, ఇత్తనాలకైనా వీటికైనా మంచి చెడ్డ దుక్కులకి. రేపు వచ్చే నెల 5వ తారీఖు నుంచి పెడతాం. కరెక్ట్ టైంలో పడ్డాయా మరి నీకు డబ్బులు? ఇప్పుడు ఈ డబ్బులు కరెక్ట్ టైం ఎట్ అవుతుంది, లేట్ అవుతుంది. లేట్ అవుతుంది అంటావు. లేట్. గిట్టుబాటు ధరలు ఉన్నాయా మరి? ఈ సంవత్సరం అయింది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మిర్చిలో గిట్టుబాటు లేదంటున్నారు, పొగాకు గిట్టుబాటు లేదంటున్నారు. నిజంగానే అది జరిగిందా? అవి అయితే నేను అంత లోతు దాకా పోవాలా చెప్పడం. ఏం పండిస్తారు మీరు అరెకరంలో? నేను మోజాను వరి. మోజన్న వరి. ఎలా ఉన్నాయి, వాటికి గిట్టుబాటు ధరలు దొరికినాయా మీకైతే పండించిన వాటికి? మోజాను మాత్రం 2,200 దాకా అమ్మాం కింట. ఈ వచ్చేదాడికి వడ్డీ వచ్చేదాడికి 1,400, 1,450 ఎంఎం బీపీటీలు, మొద్దులు 1,400. అంటే ఇది ఇంత ముందు దానికి పోలిస్తే తక్కువ లేకపోతే ఎక్కువ? ఇది ఎప్పుడైనా సరే రాజకీయం ఎలా ఉంటదంటే, ఎలక్షన్ వచ్చే సంవత్సరం ఎలక్షన్ వస్తుందంటే ప్రతి ఒక్క దానికి రైతు వారికి పెంచుతాడు, రేట్లు పెంచుతాడు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు వాడుకున్నది మన సున్నా. ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఇంకా ముందు నాటికి ఇంకా ఇదే రేట్ ఉంటదని ఎవరి కాళ్ళు ఏం చేస్తారో ఇంకా 2,000 అదనంగా పెట్టి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు సున్నా పడద్దు. సున్నా అంటే ధాన్యం రేట్లు లేకపోతే నువ్వు ఎడతావు. ఇప్పుడు ఎకరం 40,000 అంటే నేను ఏమన్నారు అంటారు ఎవరైనా. అది మనం చెప్పుకునేది కాదు, వ్యసనం పుట్టేసుకుంటున్నారు, ఏదో మోదనలు పడుతున్నాయి. సరే, ఇప్పుడు ఈ రైతు భరోసా డబ్బులు మొత్తం కూడా, అన్నదాత సుఖీభవ డబ్బులు మొత్తం కూడా కౌలు రైతులకు కూడా వేస్తారా? మా కౌలు రైతు పడ్డాయా? మరి ఓనర్ తీసుకుంటాడా, మీకు కౌలుకి ఇచ్చిన ఆయన తీసుకుంటాడా, మీరే తీసుకుంటారా డబ్బులు? కొంతమంది ఏం చేస్తారంటే ఓనరే తీసుకుంటాడు, మేము వేసే చేలోళ్ళు మాకే ఇస్తారు. మీకే ఇస్తారు, ముందరే మాట్లాడుకోవాలి అగ్రిమెంట్ లో. అగ్రిమెంట్ లో కాదు, పాడు కాదు. ఇప్పుడు నీ ఎదురా నీ పాస్బుక్ రసీదు ఉందనుకో, రసీదులు తీసుకుంటాం, అవి ఇక్కడ కాగితాలు పెట్టుకుంటాం. అవి ఆ డబ్బులు మన అకౌంట్ లో పడతాయి, డైరెక్ట్ మీ దాంట్లో పడతాయి. ఇంకా వాళ్ళకి పడవు, మనం ఇక్కడ రాసి పెట్టుకున్న దాన్ని బట్టి పడవు. మొత్తానికి అయితే బాగానే చేస్తున్నారు ఇల్లు. ఇప్పుడు వరకు బాగానే చేస్తున్నారని అనుకుంటున్నాం, తర్వాత ఏం జరుగుతాయి చెప్పలేము. ఏదేం జరగవచ్చు అంటావు? అది చెప్పలేము. ఇప్పుడు వరకు బాగానే ఉంది.